ప్యానెల్స్ పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా, గ్రాడ్యుయేట్ల కోటాలో ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. 5 ఎమ్మెల్సీలతో శాసన మండలి చైర్మన్ మేషన్ రాజు ప్రమాణం చేయించారు. అయితే ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అసెంబ్లీ ఆవరణలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఏకంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటా నాయుడు దగ్గర 10,000, ఆయన గన్మెన్ దగ్గర 40,000, ఆయనతో వచ్చిన లాయర్ దగ్గర 50,000, మరొకరి దగ్గర 32,000 చోరీ అయ్యాయని తెలుస్తోంది. మరికొందరి దగ్గర కూడా ఇలాగే డబ్బు పోయిందని చెబుతున్నారు. మొత్తం అక్కడ సుమారు 4 లక్షలకు పైగానే చోరీ జరిగినట్లు సమాచారం. అసెంబ్లీ ఆవరణలో తొలిసారి దొంగతనం జరిగిందని చర్చించుకుంటున్నారట. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన 3 ఎమ్మెల్సీలు సోమ వీర్రాజు బీజేపీ, కొణిదెల నాగబాబు జనసేన పార్టీ, బీటా నాయుడు టీడీపీ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలు అలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ, పెరబత్తుల రాజశేఖర్ టీడీపీలతో శాసన మండలి చైర్మన్ మేషన్ రాజు ప్రమాణం చేయించారు. మంత్రి అచ్చెన్న నాయుడుతో పాటుగా ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పార్థసారథులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ డబ్బు గాడ్ ఫాదర్లలో కాకుండా పనిచేసే వారి పదవుల్లో స్థానమిస్తానన్నారు. ఎమ్మెల్సీ బీటా నాయుడు దీనికి తానే నిదర్శనమని, తాను రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రావడమే ఉదాహరణగా చెప్పారు. ఎమ్మెల్సీల వెంట మద్దతుదారులు కూడా భారీగా తరలివచ్చారు. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో సందడి వాతావరణం కనిపించింది. ఈ సందట్లో సడేమియా అన్నట్లుగా దొంగలు రెచ్చిపోయారు, చేతివాటం ప్రదర్శించారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబును జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు తన సతీమణి పద్మజతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెళ్లి రాష్ట్ర సచివాలయంలో సీఎంతో పాటు సమావేశంలో హాజరయ్యారు. చంద్రబాబు నాగబాబును శాల్వాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించారు. అంతకు ముందు చంద్రబాబును నాగబాబు దంపతులు శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇద్దరు నేతలు సూచనలకు అనుగుణంగా తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానన్నారు. ప్రజా సంక్షేమం, జవాబుదారితనం ప్రధాన లక్ష్యాలుగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా తన కర్తవ్యాలను క్రమశిక్షణతో నిర్వహిస్తానన్నారు. చట్టసభలో ప్రజాగలం వినిపించే అవకాశం లభించేందుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 5 స్థానాల్లో టీడీపీకి 3, జనసేనకు 1, బీజేపీకి 1 కేటాయించారు. అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లో టీడీపీ గెలిచిన సంగతి తెలిసిందే.